హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మంచి డూప్లెక్స్ లగ్జరీ విల్లా అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఇంచు టు ఇంచు తీయడం జరిగింది. డూప్లెక్స్ విల్లా డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు, ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు. కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్ ఓనరే కాబట్టి వెంటనే ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే డైరెక్ట్ ఓనరే ఇంకా మరిన్ని వివరాలు తెలియజేస్తారు. దీనికి ఆనుకున్న రోడ్డు చూడండి, ఇది తార్ రోడ్డు ఫ్రెండ్స్. తార్ రోడ్డు వచ్చేసరికి 33 అడుగులు తార్ రోడ్డు. ఇది 33 అడుగుల పైనే ఉంటుంది ఫ్రెండ్స్ తార్ రోడ్డు. చూడండి, ఇది డూప్లెక్స్ విల్లా. ఇది చాలా అద్భుతంగా లగ్జరీగా కట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఈ స్పేస్ వచ్చేసరికి కార్ పార్క్ చేసుకోవచ్చు. మనకి ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు. ఈ స్పేస్లో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. పైన ఫైబర్ మోడల్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, సీలింగ్స్ అవి చేయడం జరిగింది. బాగుంది. ఈ కాలం కూడా మంచి డిజైన్ చేశారు. ఇల్లు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. దయచేసి క్లియర్గా చూడండి. ఇది సింహద్వారము, మెయిన్ సింహద్వారం ఫ్రెండ్స్. ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇది మెయిన్ సింహద్వారము. అలాగే 100% వాస్తు, 100కి 100% వాస్తు. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది వాస్తు విషయంలో కూడా. అలాగే ఈ బిల్డింగ్ కట్టిన ఏరియాలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా క్లాస్ ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. గ్రౌండ్ వాటర్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది. మరి ముఖ్యంగా అది గమనించండి. ఇది మంచి ఇసుక నేల. దయచేసి క్లియర్గా వీడియోని చూడండి. ఇంచు టు ఇంచు తీయడం జరిగింది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్రెండ్స్. మంచి అందుబాటు ధరలో అయితే ఈ ఇల్లు లభిస్తుంది. ఇప్పటి వరకు హాల్ చూసాము, ప్లస్ ఇప్పుడు కిచెన్ చూస్తున్నాం. చూడండి, ఎల్ షేప్ కిచెన్. ఇది చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా, కప్బోర్డ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. కప్బోర్డ్స్ కూడా చాలా షైనింగ్, బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కప్బోర్డ్స్. బాగున్నది కదా, చుట్టూ లైటింగ్స్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నది. దయచేసి క్లియర్గా గమనించండి. వీడియో మొత్తం చూశాక ఓనర్కి కాల్ చేస్తే ఆయనే మరిన్ని వివరాలు తెలియజేస్తారు. చూడండి, ఈ ఫ్రేమ్ వైట్ ఫ్రేమ్ వేయడం జరిగింది. గ్రానైట్లో వైట్, అది బాగుంది. అది ఎక్సలెంట్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్. కప్బోర్డ్స్ మాత్రం చాలా మంచి కలర్ఫుల్ కప్బోర్డ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. అస్సలు ఓవర్ లుక్ అనేదే లేదు కప్బోర్డ్స్కి. పైన పాల్ సీలింగ్స్ కూడా రకరకాల డిజైన్స్తో పాల్ సీలింగ్స్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యలో ఉన్న మెట్లు, పైకి డూప్లెక్స్ కాబట్టి ఆ మెట్లు కూడా మొత్తం అన్ని బ్లాక్ గ్రానైట్ మెట్లు వేయడం జరిగింది. అలాగే గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే వేయడం జరిగింది. ఈ ఏరియాలో మాత్రం చాలా అద్భుతంగా ఈ ఏరియా మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కింద మనం ఒక పెద్ద హాల్ చూసాము, పెద్ద కిచెన్ చూసాము. ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నాము. ఆ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా దయచేసి చూడండి. అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే విండో సైజెస్ మాత్రం పెద్దవి కాబట్టి వెంటిలేషన్ విషయంలో మనం ఇబ్బంది పడిన అవసరం లేదు. చాలా వెలుతురు వస్తుంది. కరెంట్ లేకపోయినా సరే చాలా వెలుతురు వస్తుంది వెంటిలేషను. అలాగే చల్లటి గాలి కూడా ఈ ఏరియాలో బాగుంటుంది ఫ్రెండ్స్, వాతావరణం. మరి ముఖ్యంగా ఇప్పుడు కింద బెడ్రూమ్ చూస్తున్నాం కదా, దాని కప్బోర్డ్స్ కూడా చూసాము, ప్లస్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా మనం చూసేద్దాము. బాత్రూమ్లో కూడా పైన పాల్ సీలింగ్ చేయడం జరిగింది, అది కూడా గమనించండి. ఇప్పుడు కింద నుంచి పైకి మెట్ల నుంచి వెళ్ళి ఒకసారి అది కూడా, పైన కూడా 2 బెడ్రూమ్లు, అలాగే పెద్ద హాలు, అలాగే ఒక బాల్కనీ, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా ఒకసారి మనం క్లియర్గా చూసేద్దాము. మెయిన్ సింహద్వారం వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం ఫ్రెండ్స్. సైట్ వెస్ట్ ఫేసింగ్. చూడండి, కింద నుంచి పై వరకు కూడా బ్లాక్ గ్రానైట్, ప్లస్ ఇంకొకటి ఏంటంటే గ్లాస్ షేడింగ్ కూడా మంచి కాస్ట్లీ గ్లాస్ వేయడం జరిగింది. పైన పాల్ సీలింగ్ కూడా చూడండి కలర్ఫుల్ లైటింగ్స్తో చేయడం జరిగింది. చూడండి, ఇది పైన బాగా చాలా స్పేసియస్కి ఇచ్చిన హాల్ ఫ్రెండ్స్. అలాగే విండోస్కి కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ చేయడం జరిగింది. తర్వాత సేఫ్టీ గ్రిల్స్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఎటువంటి దోమలు కానీ డస్ట్ కానీ ఏమి రాకుండా మస్కిటో మెష్ కూడా ప్రతి విండోకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పీవీసీ విండోస్ వేయడం జరిగింది. పెయింటింగ్స్ కూడా మంచి పెయింటింగ్స్ వాడారు ఫ్రెండ్స్.
కాస్ట్లీ పెయింటింగ్స్ వాడారు. ఇది టీవీ యూనిట్ ఏరియా పైన. ఇది టీవీ యూనిట్ ఏరియా ఫ్రెండ్స్. బాగుంది కదా టీవీ యూనిట్ ఏరియా. మంచి ఎక్సలెంట్గా చేయడం జరిగింది. చూడండి ఇది మెయిన్ బాల్కనీ ఫ్రెండ్స్. మెయిన్ బాల్కనీ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. కింద టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు బాల్కనీకి. అలాగే గ్లాస్ కూడా మంచి గ్లాసు చేయడం జరిగింది. పైనుంచి చూడండి కింద రోడ్డు ఎలా ఉందో. 33 అడుగుల రోడ్డు ఫ్రెండ్స్. 33 అడుగుల తార్ రోడ్డు ఫ్రెండ్స్ ఇది. చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద ఇల్లులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ ఎంప్లాయీసే. అలాగే వ్యాపారస్తులు కూడా ఉన్నారు. అలాంటి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వ్యాపారస్తులు ఉన్న ఏరియా ఈ ఇల్లు కట్టిన ఏరియా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నాము. ఈ బెడ్రూమ్ కూడా చూసిన తర్వాత మరొక బెడ్రూమ్ కూడా చూద్దాము. బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. కప్బోర్డ్స్ మాత్రం ప్రతి రూమ్ లోని కూడా కప్బోర్డ్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా రకరకాల కలర్స్ తో బ్యూటిఫుల్ గా ఒరిజినల్ వుడ్ తో తయారు చేశారు కప్బోర్డ్స్. అలాగే ప్రతి రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ గా మంచి షేడ్స్ రావడం తయారు చేశారు ఫ్రెండ్స్. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఆ బాత్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా చూసేద్దాము ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ గా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. కరెక్ట్ గా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో కట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఏరియా ఈ బిల్డింగ్ కట్టిన ఏరియా ఫ్రెండ్స్. ఫేసింగ్ వెస్ట్. ఈ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. చూడండి పైన వాల్ టైల్స్ కూడా ఎక్సలెంట్ గా చేయడం జరిగింది. మంచి షైనింగ్ వచ్చే టైల్స్ వాడడం జరిగింది ఫ్రెండ్స్. బాత్రూమ్ లో అన్ని ఒరిజినల్ ఐటమ్స్ ఫిక్స్ చేయడం జరిగింది. బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఇది డూప్లెక్స్ విల్లా కాబట్టి చాలా అద్భుతంగా కట్టారు. ఇప్పటి వరకు మీరు అలా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరి ముఖ్యంగా ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలని మీ స్నేహితులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఒక్క హెల్ప్ చేసి పెట్టండి. డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి మీరు ఎవ్వరికి ఎటువంటి మధ్యవర్తికి ₹1 కూడా ఇవ్వకుండా డైరెక్ట్ ఓనరే కాబట్టి ఓనర్నే సంప్రదించండి. ఆయనే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్. 3 బెడ్రూమ్లో మూడో బెడ్రూమ్ కూడా చూస్తున్నాం ఇప్పుడు. ఇది చాలా పెద్ద బెడ్రూమ్, ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా క్లియర్గా ఒకసారి తిలకించండి. దీంట్లో కప్బోర్డ్స్ కూడా చేశారు. మంచి వెంటిలేషన్ కోసం మంచి విండో కూడా తయారు చేయడం జరిగింది. కరెక్ట్గా 120 గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. 120 గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్ కూడా బాగుంది. మెయిన్ డోర్స్ బెడ్రూమ్ డోర్స్కి కూడా ఒక విషయం ఏంటంటే, బెడ్రూమ్ డోర్స్కి ఒక ప్రత్యేకత, వాటర్ ప్రూఫ్ డోర్లు మాత్రం వేయటం జరిగింది ఫ్రెండ్స్. పైన ఫాల్ సీలింగ్ బాగుంది కదా మాస్టర్ బెడ్రూమ్లో. వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ హౌస్ అండ్ లగ్జరీ హౌస్ ఫ్రెండ్స్. ఇది మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్. ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అనుకుంటే దయచేసి నన్ను సంప్రదించండి. మీ ఇల్లు కానీ, మీ సైట్ కానీ, మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ, మీ పొలం కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి. నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను. మీ ప్రాపర్టీ అమ్ముడిపోయే విధంగా నా ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒకే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకే ఒక్క లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఇలాంటి ఇల్లులు కానీ, ఏదైనా ప్రాపర్టీలు కానీ మీ ఫ్రెండ్స్ కొనుక్కోవాలి అనేసి అంటే మన వీడియోని వాళ్ళకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అదే నాకు చేయవలసిన మీరు సపోర్టు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, మీ ప్రాపర్టీ అమ్ముకోవడానికి ఏ ఇబ్బంది పడక్కర్లొద్దు. నాకు ఒక కాల్ చేయండి. నేను కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. మీ ప్రాపర్టీ అమ్ముడిపోయే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్.
మాస్టర్ బెడ్రూమ్‌లో బాత్రూమ్ కూడా బావుంది. వాల్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మొత్తం అంతా క్లియర్‌గా చూసేసాము. పైన టెర్రస్ మీద కూడా ఒకసారి క్లియర్‌గా చూసేసి వీడియోని ఇంతటితో ముగిద్దాం ఫ్రెండ్స్. ఇది 120 గజాల్లో కట్టడం జరిగింది. ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగు డూప్లెక్స్ విల్లా. ఇప్పుడు పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ నుంచి మనం ఒకసారి మళ్ళీ పైకి టెర్రస్ మీదకి వెళ్దాము. టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత పైన టెర్రస్ కూడా ఒకసారి క్లియర్‌గా చూసేద్దాము. ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాం కదా ఫ్రెండ్స్. చూడండి చుట్టుపక్కల వాతావరణం ఎలాంటి పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయో అన్ని క్లియర్‌గా మీరు దయచేసి గమనించుకోండి. ఎంత క్లియర్‌గా ఉన్నాయో ఏంటా అనేది మీరు క్లియర్‌గా ఇప్పటి వరకు వీడియో మొత్తం చూశారు కాబట్టి పైన టెర్రస్ మీద కూడా చుట్టుపక్కల ఇల్లులు ఎలాగున్నాయి, వాతావరణం ఎలాగుంది అన్నీ మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ దయచేసి. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు 120 గజాల్లో కట్టారు. దీనికి ఆనుకున్న రోడ్డు తార్ రోడ్డు. అది 33 అడుగుల రోడ్డు. ఇది వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది. వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్. వాకలపూడి అనేసి అంటే ఈ ఇల్లు ఉన్న ఏరియా వాటర్ మాత్రం గ్రౌండ్ వాటర్ అద్భుతంగా మరియు అమృతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అమృతంలా ఉంటుంది ఈ గ్రౌండ్ వాటర్ కోసం మీరు అస్సలు ఆలోచించకండి. వాకలపూడి అనేసి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇది వాకలపూడి సినిమా హాల్ ఉంది కదా ఫ్రెండ్స్. సూర్య మహల్ అనే సినిమా హాల్ ఉంది కదా, ఆ హాల్ వెనకాల రోడ్లోనే ఈ ఇల్లు అయితే ఉంది. మెయిన్ ముఖ్యంగా కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చు.